రైట్ ఇక వివరాలు చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎఫ్ఈఓ సంస్థకు ఏసీబీ నోటీసులను జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, బియాలన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఏసీబీ విచారించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతోంది. ఈ కేసులో లండన్ కు చెందిన ఎఫ్ఈఓ సంస్థకు సుమారు 50 కోట్ల రూపాయలకు పైగానే నగదును హెచ్ఎండిఏ బదిలీ చేసినట్లుగా తెలుస్తున్నాం. ఇక ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఏసీబీ విచారణ చేపట్టింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసింగ్ ఎఫ్ఈఓ సంస్థకు ఏసీబీ ఇప్పటికే నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్, బియాలన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఏసీబీ విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయబోతోంది. ఈ కేసులో లండన్ కు చెందిన ఎఫ్ఈఓ సంస్థకు 50 కోట్ల రూపాయలకు పైగానే నగదును హెచ్ఎండిఏ బదిలీ చేసినట్లుగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనే ఆరోపణలతోనే ఏసీబీ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక ఈ కారు రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా హెచ్ఎండిఏకు 50 కోట్ల రూపాయల వరకు ఎఫ్ఈఓ సంస్థకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి దూకుడు పెంచిందని చెప్పచ్చు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎఫ్ఈఓ సంస్థకి అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఏసీబీ దర్యాప్తు బృందం ఈ నోటీసులన్నీ కూడా ఎఫ్ఈఓ సంస్థకి అయితే జారీ చేయడం జరిగింది. ఎఫ్ఈఓ సంస్థకు 50 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థకు చేరినట్లు కూడా ఇప్పటికే ఆధారాలు అయితే సేకరించారు. ఈ కార్ రేస్ నిర్వహించిన లండన్ కు చెందిన ఈ ఎఫ్ఈఓ సంస్థకి నోటీసులు అయితే జారీ చేశారు. కేసులో ఇప్పటికే కేటీఆర్, బియాలన్ రెడ్డి, అరవింద్ కుమార్ అయితే ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి ఇప్పటికే ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ అలాగే బియాలన్ రెడ్డి ముగ్గురిని కూడా ఇటు ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు విచారించారు. విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం ఎఫ్ఈఓ సంస్థ ఇందులో ముఖ్యంగా ఏదైతే మెయిన్ గా ఉన్న సంస్థ అయితే ఎఫ్ఈఓ సంస్థ. ఎఫ్ఈఓ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని గత 2023లోని సీజన్ 9 అయితే నిర్వహించారు. సీజన్ 10 నిర్వహించేందుకు కూడా ఎఫ్ఈఓ సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఇమీడియట్ గా హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓ సంస్థకి 50 కోట్ల నిధులు మళ్లింపులు చేశారు. ఈ నిధుల మళ్లింపులు కూడా పౌండ్స్ రూపంలో కన్వర్ట్ చేసి మరి మళ్లించిన నేపథ్యంలోనే ఇటు అధికారులు ప్రస్తుతం ఆ ఎఫ్ఈఓ సంస్థ సీఈఓను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్ఈఓ సంస్థకి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసిందే కాకుండా ఇప్పుడు సీఈఓ ఇచ్చే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలన్నారు. రికార్డ్ చేసిన తర్వాత అసలు ఈ అగ్రిమెంట్ కి సంబంధించి పూర్తి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.